హైదరాబాద్ లో మూసీ నది మహా ఉగ్రరూపం దాల్చింది. కనివిని ఎరుగని రీతిలో మూసీ ఉప్పొంగుతోంది. ఇటీవల కాలంలో మూసీ ఇంత స్థాయిలో ఉగ్రరూపం దాల్చడం ఇదే ఫస్ట్ టైం. దూసుకొస్తున్న మూసీ నగరంలో భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతూ ఉండడంతో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీ ప్రవాహం పెరిగింది. రైట్, మూసీ మహా ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ లో ఎక్కడా చూసినా వరద నీరే మనకు కనిపిస్తోంది. కని విని ఎరుగని రీతిలో మూసీ ఉప్పొంగుతోంది. ఇటీవల కాలంలో మూసీ ఇంత స్థాయిలో ఉగ్రరూపం దాల్చడం ఇదే ఫస్ట్ టైం. రైట్, ముంపు ప్రాంతాల నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ముసారామంగ్ నుంచి ప్రేమ్, అలాగే చాదర్ఘాట్ నుంచి ప్రేమ్, అలాగే జియాగూడ నుంచి రాధాకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాధాకృష్ణ దగ్గరికి వెళ్దాం. రాధాకృష్ణ, జియాగూడలో సిచ్యువేషన్ ఏంటి? ఎటు చూసినా కూడా మనకి చెరువును తలపించేలాగా రోడ్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గుంతుందో తెలియని పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా జియాగూడలో ఇది 100 ఫీట్ రోడ్డు. ప్రధానంగా ఇటు జియాగూడ మీదుగా పురాణపూలు వెళ్లేందుకు ప్రధాన దారి ఇది. ప్రస్తుతం ఈ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. రోడ్డుతో పాటు మూసి రెండు కూడా కలిసిపోయాయి. ఇక్కడ మనం 100 ఫీట్ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. రెండు వైపులా నీళ్ళండి కూడా నిలిచిపోయాయి. వాహనాలు కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ధోబిఘాట్ ఉంటుంది. చాలా వరకు చాలా ఏళ్ల క్రితం నుండి కూడా ఇక్కడ ధోబిఘాట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బట్టలు ఉతుకుంటూ జీవనం సాగించేవారు. ఇప్పుడు ఆ ధోబిఘాట్తో పాటు రోడ్డు కూడా మొత్తం రెండు కూడా కలిసిపోయాయి. ఇటు మూసికి సంబంధించిన నా కాల్వ పెద్దది, ఇక్కడ నుండి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి వదిలే నీళ్ళన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం వెంబడే సూర్యాపేట వరకు కూడా వెళ్తాయి. మూసి నీళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం కూడా ఎక్కడ కూడా రోడ్డు కనిపించినంతగా మనం చూస్తున్నాం. ఎదురుగా మనకు కనబడుతుంది. మొత్తం నీళ్లతోటి రోడ్డు అంతా కూడా నిండిపోయి ఉన్నాయి. దాదాపు ఎప్పుడు కూడా అంటే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో జియాగూడలో, అది కూడా ప్రధానంగా జియాగూడలో ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో నీళ్లు రాలేదనేదే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల ఉన్న ఈ మూసికే ఆనుకొని ఉన్న కాలనీలలోకి ఇప్పటికే భారీగా చేరుకొని ఉన్నాయి. వాటర్ అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా మందిని ఇక్కడ నుండి పంపించిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. స్థానికులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి లోపల ఈ వాటర్ ఉంది, ఇప్పటి వరకే గతంలో ఎప్పుడైనా వచ్చిందంటే మీరు ఇక్కడే ఉంటారు జియాగూడలో, ఎప్పుడన్నా చూసారండి ఇంత భారీ స్థాయిలో? 92లో చూసినాం సార్. 92 తర్వాత ఇప్పుడు చూసినాం. మధ్యలో ఎప్పుడు కూడా ఇంత వాటర్ లేదు? ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. ఇక్కడ దారి ఎట్లా ఉంటుందండి? ఈ పురాణపూలు వెళ్ళే రోడ్డు ఇదంతా? పురాణపూలు కొత్త రోడ్ ఇది. ఈ వాటర్ రాత్రి నుంచి ఉన్నాయి సార్. రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి ఉన్నాయి. 92 తర్వాత ఎప్పుడు చూస్తున్నాను నేను వాటర్. అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత వాటర్ ఇంత భారీ స్థాయిలో వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మధ్యలో గుడి అలాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం, ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు పూర్తి స్థాయిలో తెరవడంతో ఆ వాటర్ అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జియాగూడ బ్రిడ్జ్ కానుంచి నీళ్ళండి కూడా పురాణపూల్ మీదుగా ముస్రాంబాగ్, నాగోల్ మీదుగా సూర్యాపేట వరకు వెళ్ళి అక్కడ కృష్ణానదిలో కలుస్తాయి. ఈ వాటర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ ఈ విధంగా రాలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జియాగూడ నుండి పురాణపూల్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఎవరిని కూడా ఇటువైపు రానియని పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 10 ఫీట్లకు పైగా కూడా రోడ్డుపైకి నీళ్లు వచ్చాయి. అంటే లోతు దాదాపు ఎత్తు 10 ఫీట్ల హైట్ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో వాటర్ ఫ్లో వెళ్తుంది అనేది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీల వాళ్ళని అందరినీ కూడా వెకేట్ చేయించి పునరావాస కేంద్రాలకైతే తరలించడం జరిగింది. అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఒక భారీ చెక్ పోస్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. బారికేడ్లను పెట్టి ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత హెవీగా వస్తుంది అనేది. ఈ ఫ్లో మొత్తం కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు క్లోజ్ చేసేంత వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటు
ఇటువైపు మాత్రం ఎవరిని రానియట్లేదు. ప్రధానంగా జియాగూడ అంటేనే మనకు గుర్తొచ్చేది మేకల మండి. అక్కడ ఎక్కువగా ఈ వాటర్కి సంబంధించిన ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. కానీ మండి మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. రోడ్డుపైకి ప్రస్తుతం మండికి సంబంధించిన మేకలన్నిటి కూడా, ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి ఈ టైంలో ఎక్కువగా మేకలకు సంబంధించిన అమ్మకాలు కొనసాగి వాటన్నిటిని కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి అయితే అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మిగతా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రం బ్రేకెట్ చేయించారు అధికారులు. అక్షయ్, రాధాకృష్ణ, అంటే మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు, స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటారా? ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు, చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఉధృతిలో మూసీ ప్రవాహాన్ని చూడడం అని చెప్పి. సో ఆల్టర్నేటివ్ ఏముంది అంటారు? ఎందుకంటే ఇప్పటికే మూసీ నదిని ప్రధానంగా పూర్తిగా ప్రక్షాళన చేయాలి, మూసీ నది గత వైభవం తీసుకురావాలనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంకి ప్రధాన లక్ష్యం అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సీఎం రేవంత్ కూడా ప్రధానంగా మూసీ ప్రక్షాళనపైనే దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించి మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆ మూసీకి పునర్జన్మను కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశంతో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా అవసరమైన చర్యలు చేపడుతుంది. ఇప్పుడు ఈ ఉగ్రరూపం దాల్చిన మూసీ నదిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తు చర్యల్లో భాగంగా, అంటే ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ టైంలో ఇంత భారీ ఉగ్ర రూపం దాల్చిన మూసీకి చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఖచ్చితంగా ఇప్పటికీ అధికారులకు వచ్చి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ వెకేట్ చేయించాలి, ఎందుకంటే చాలా వరకు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కబ్జాలకు గురైపోయి అక్కడ నివాసాలు కూడా ఏర్పరచుకున్న సందర్భాలు ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళనందరినీ ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలంటే ప్రధానంగా మూసీ సజావుగా నీళ్ళన్నీ కూడా సాఫీగా సాగేందుకు ఎక్కడైతే మూసీ కబ్జాకు గురైన ప్రాంతాలు ఉన్నాయో, అలాగే మిగతా ఏరియాలో నిర్మాణాలు చేపట్టారో, మూసీ ఎక్కడైతే కుచించుకుపోయిందో ఆ ప్రాంతాలన్నీ కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదొక గుణపాఠంగా ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా 35 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి భారీ వర్షం కానీ ఈ విధంగా మూసీ ప్రవహిస్తున్న తీరు కానీ ఎక్కడ తాము చూడలేదని జియాగూడ వాసులే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి వర్షం కనుక వస్తే మళ్ళీ ఇలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఇది పూర్తి స్థాయిగా అనుకూలిస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉగ్ర రూపం ఏ విధంగా వెళ్తుంది, ఇప్పుడు మనం చూడొచ్చు, ఎదురుగా ఒక గోడ ఆనుకొని వెళ్తుంది కాలనీలను తాకుతూ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వాళ్ళని ఖాళీ చేయిస్తేనే మూసి కొంత వెడల్పు పెరుగుతుంది. ఆ తర్వాత నీరంతా కూడా సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాలనీల లోపలికి కానీ లేదా రోడ్లపైకి కానీ ఇలా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు సహకరిస్తుంది అనే మనం చెప్పుకోవాలి. ఈ మూసీ ఉగ్ర రూపానికి సంబంధించి మరి ఇప్పుడు జరుగుతున్న ఈ మూసీకి సంబంధించిన ఉగ్ర రూపాన్ని చూసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ప్రభుత్వం చేపడుతున్న ఈ మూసీ ప్రక్షాళనకి పూర్తి స్థాయిలో ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా సహకరిస్తుందని మనం చెప్పాలి. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి జియాగూడ నుంచి మనం